యోగ సాధకులకు, యోగాభిమానులకు, సర్వ మానవాళికి, సర్వ జగత్తుకి మానవ కళ్యాణార్థం, మానవ శుభప్రదార్థం, మానవుల యొక్క ఆరోగ్యార్థం, మానవులకు జ్ఞాన ప్రసాదార్థం శ్రీమన్నారాయణ పాద పూజ శిరసానమనం. భగవంతుని పేరు మన నిత్యం పుణ్యఫలాన్ని ఇస్తుందో అది మన ఆప్తులు అలాంటి స్థితి పొందిన వాళ్ళు తెలియజేస్తారు. పుణ్యం కావాలి అంటే భగవన్నామస్మరణం తప్పనిసరి, భగవంతునికి పూజ కూడా తప్పనిసరి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని, దయ సత్యంబులోనుగా తలచడేని, కలుగనేటి తల్లుల కడుపు చేటు. కాబట్టి చేతులు ఇచ్చింది భగవంతుడిని నమస్కారం పెట్టడానికి, పూజ చేయడానికి, పువ్వులు చల్లడానికి, చేతులతో అనేక దాన ధర్మాలు చేయడానికి, అందరికీ నమస్కరించడానికి ఇవి చేతులు చేసుకుంటున్న పుణ్యం. శరీరంలో ప్రతి భాగం నేను 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 అనుకునేదానికి నేను అనేది లోపల అంటుంది. చేతులు నావి, కాళ్ళు నావి, కళ్ళు నావి, ముక్కు నావి, అన్నీ నావి నావి అంటున్నావు, మరి నేనెవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయించి తీరాలి. నేనే శరీరం అని ఎవరు అన్నారు? శరీరం నాది, నా శరీరానికి కష్టం వచ్చిందంటారు. కనుక మనం చెప్పదలుచుకున్నది ఏదో ఈ నోటితో 4 మంచి మాటలు ఉదయం లేచిందే పడుకునే లోపల ఒక్క అబద్ధం కూడా చెప్పుకుంటా జీవించగలగాలి. పోని ఒక అబద్ధం కాదు, 100 అబద్ధాలు చెప్పి ఇంక చెప్పకూడదు అనుకోండి. అలా మెల్లిమెల్లిగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా తగ్గించుకుంటూ వచ్చేసేస్తే అబద్ధాలు చెప్పడం అనేది మానేస్తారు. అప్పుడు అసత్య దోషం అనేది పోతుంది. అసత్య దోషం అంటే ఏమి? సత్యం చెప్పలేనప్పుడు మానవుడికి చుట్టుకునేటటువంటి స్త్రీలకైనా పురుషులకైనా పాపకర్మలు చాలా భయంకరంగా ఉంటాయి అనేది ఆప్తవాక్యమే. యోగశాస్త్రం కూడా అదే చెప్తుంది. మా పతాంజలి మహర్షి కూడా అదే చెప్తారు ఆయన అష్టాంగ యోగం. కనుక వీలైనంత తక్కువ అబద్ధాలు చెప్పండి. అంటే ఎవరికి? అబద్ధాలు అలవాటైన వారికి. కాని వారికి అవసరం లేదు. సత్యం వల్ల ఏం ప్రయోజనం? సత్యం వల్ల ఏం లభిస్తుంది మనకు? సత్యం వల్ల మన జీవితం బాగుపడుతుంది. సత్యం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. సత్యం అనుసరించడం వల్ల మనకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది. సత్యాన్ని అనుసరించడం వల్ల పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. సత్యాన్ని ఎందుకంటే అది సత్యస్వరూపుడు కనుక సత్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మానవాళికి. సత్యం అనే దాన్ని మరుగున పడేస్తే జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం అంతకన్నా ఉండదు. నిద్ర లేచింది మొదలు నోరు తెరిస్తే అబద్ధం అయితే కొందరికి అలవాటై ఉంటుంది. దయచేసి అలవాటు మానుకొని అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరూ కాదు నాయన, దయచేసి అందరూ కూడా ఈ యొక్క సత్యవాక్కు ప్రమాణం అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. సత్యం చెప్పడం వల్ల ఏం ప్రయోజనం అని అంటే దానికి స్వామి వివేకానంద శాస్త్రజ్ఞానాలన్నీ పరిశీలించి ఆయన చెప్పిన మాట ఏమంటే, పతాంజలి మహర్షి యోగ సూత్రాల్లో సత్యం చెప్పడం వలన వాక్శుద్ధి వస్తుంది. అంటే నీ మాటకు విలువ వస్తుంది. నీ నాలుక పలికే, పెదవులు పలికే మాటలు, నాలుక పెదవులు కలిస్తేనే మాట వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వరపేటిక, వోకల్ గ్లాండ్స్, వాటికి విలువ వస్తుంది. అంటే నీ మాట సత్యమే తీరుతుంది. నువ్వు సుఖపడు అని ఎవరన్నా అన్నావనుకో సుఖపడతావు. ఇలా ఎవరిని ఏం చెప్పినా ఇదంతా మన పూర్వజ్ఞానంలోని గొప్పది. కనుక కనులు ఉన్నవి దేనికి? ఇంకే పరమాత్మను చూడడానికి, పరమాత్మను దర్శించడానికి. ఎక్కడ? ప్రతి మానవుడిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు గ్రంథాలన్నీ కూడా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మరి చెవులు చేసే పుణ్యం ఏమిటంటే అద్భుతమైన గానం, మాధుర్యమైనటువంటి గానం, పవిత్రమైన మాటలు, పనిగాని మాటలు వినకూడదు. ఎవరో బుద్ధులు తిట్టుంటే అవి కూడా వినకూడదు. అంటే చెడు సంస్కారం కలిగినటువంటి వారు చెప్పే మాటలు కూడా వినకండి. అవి ఇంటే చెవులు చేసుకునే పాపం అయిపోతుంది.
మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర వినండి, చెవులు చేసుకుంటే పుణ్యం అయిపోతుంది. ఇట్లా ప్రతి అవయవానికి పుణ్యప్రదంగా మార్చుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, మానవ జన్మనిచ్చి. కనుక మనం దైవ చింతన ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా కూడా ఉంటారు. ముఖ్యంగా చాలా పేదరికంలో ఉండేవాళ్ళు, పేద స్థితిలో ఉండే వాళ్ళకి మనసు పరిపరి విధాలా వెళ్ళిపోతుంది. అనుక్షణం వాళ్ళ వాళ్ళని పీడిస్తూ ఉంటుంది. ఎందుకు? ఇతరులతో పోల్చుకోవడం వల్ల. ఈ పోల్చుకునే స్థితి మానేవాళ్ళు. మనకు పొలం దున్నే పని ఇచ్చాడా, ఆనందంగా చేయాలి, అంతకంటే మించిన భాగ్యం లేదు. లేదు, మనకు కూలీ పని ఇచ్చాడా, కూలీ చేసే పని, అంతకన్నా ఆనందం లేదు. ఎవరికి ఏ పని ఇస్తే అది ఆనందం అనుభవిస్తూ, ఒక పని చేస్తూ నాకే ఎందుకు వాళ్ళంతా ఉన్నారే అని పోల్చుకున్నప్పుడే మనము బాధల్లో, మానసిక సమస్యల్లో పడతాము అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం.